తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. తండ్రి రాజకీయాల్లో ఉంటే వారసులకు అవకాశాలు రావడం సహజమేనని అన్నారు. అయితే రాజకీయాల్లో ఎదగడం వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే అంశంపై ఇప్పుడే చెప్పలేము అని తెలిపారు. ఇప్పుడు ఎవరైనా వారసులు అనేది వాళ్ళకి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్, కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళు సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటారు అనేది అల్టిమేట్ గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసుల సక్సెస్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ పలాని గంటా శ్రీనివాస్ గారు అబ్బాయి, లేకపోతే పలాని ఎక్స్ వాళ్ళ అబ్బాయి, పలాని ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్ కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది. అంతేగాని అల్టిమేట్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళ ఓన్ గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అల్టిమేట్ గా డెస్టినీ కూడా కలిసి రావాలి. మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేస్తారని వార్త వస్తుంది, ఎంతవరకు అటువంటిది కాదు. నిన్న ఏదైతే మరతో అందరం కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరో మీలాంటి ఒక విలేకరు అడిగారు, ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఏమైనా వస్తారా అని చెప్పి భరత్ని అడిగితే అది చెప్పానప్పుడు ఆయన ఎమ్మెల్యేగా రావడం నాకు కుదరదు, నేను అవసరమైతే రాజకీయాలు మానేస్తాను తప్ప ఎంపీకి చేయనని చెప్పాడు. ఆ విషయంలో ఒకవేళ ఏదైనా ఈక్వేషన్ ప్రకారం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వస్తే అప్పుడు నేను ఎంపీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాం. అంతే తప్ప ఎవరు ఏమి కూడా అటువంటి మార్పులు ఆలోచనలు లేవు. ఇది మాకంతా ఒక పార్టీ ఉంది, దానికి ఒక నాయకుడు ఉన్నాడు, నాయకుడు డిసైడ్ చేస్తారు. ఆయన డిసైడ్ చేసిన దాని ప్రకారం అందరూ నడుచుకుంటారు. సార్, రవితేజ ఇంట్రెస్ట్ చూపిస్తే మీరు ఎంకరేజ్ చేసే అవకాశం డెఫినెట్ గా. రవితేజ కాదు, ఎవరైనా పాలిటిక్స్ లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు దీనికి సపోర్ట్ గ్యారెంటీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తాం. సార్, ఇంకోటి ప్రతిపక్షాలు విమర్శలు చేయాల్సుకున్నాయి, ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి రావట్లేదు. జగన్ కి ఏమైనా మీరు సలహా ఇస్తారు నూతన సంవత్సరంలోని? కాదు, ఈ నూతన సంవత్సరం దేవుడి సన్నిధిలో ఉన్న రాజకీయాలు వదులుకున్నాం కదా, మళ్ళీ మాట్లాడదాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. 2025 ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలి, ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి పనులు నడిపించాలని చెప్పని కళ్ళగంటూ దాని దగ్గర ప్రయత్నాలు చేయటం, పార్ట్నర్షిప్ సమ్మిట్ లాంటి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ వైజాగ్లో చేసుకోవటం. అంతేకాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక ఐటీ దిగ్గజం కంపెనీగా ఉన్న గూగుల్ లాంటి కంపెనీ విశాఖపట్నం నగరానికి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అంగీకరించి అనౌన్స్ చేయటం, అది కూడా ఈ సంవత్సరం మార్చిలో ఫౌండేషన్ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని, ప్రత్యేకించి రైతాంగం, యువత, మహిళలు అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో దాని యొక్క ఎఫెక్ట్ తోటి ఒక జెట్ స్పీడ్ తోటి ఈ రాష్ట్రం పరుగులు తీస్తూ ఉంది. గత 18 నెలల్లో ఈ రాష్ట్రంలో ఒక మ్యాజిక్ లాగా జరిగిందని అందరూ భావించే విధంగా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. యువతకి ఉపాధి లభించబోతా ఉంది, జీడీపీ కూడా బ్రహ్మాండంగా గ్రోత్ కాబోతా ఉంది. ఇంకా ఈ 2026లో మరిన్ని మంచి ఫలితాలు వచ్చే విధంగా ఈ రాష్ట్రం ముందుకెళ్లాలని కోరుకుంటూ, ప్రత్యేకించి మనందరం కూడా ఎంతో అభిమానించే ఈ సంపద వినాయక స్వామి మనందరికీ ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. ఆ స్వామి గారి దగ్గర ఈరోజు నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా దర్శనం చేసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటున్నాం. స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్ర ప్రజలపైన, ప్రత్యేకించి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. రూపాయికి పావలాకి ఇచ్చేస్తున్నారు ఎకరాల సరే, దానికి ఇప్పుడు నూతన సంవత్సరం దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఇప్పుడు రాజకీయ విమర్శలు కౌంటర్ల కంటే కూడా అందరికీ బెస్ట్ విషెస్. సపరేట్ గా వారికి సంబంధించిన వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా రాష్ట్రాన్ని చేశారో అవన్నీ మనం వేరుగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.